గ్రామ ప్రజానీకానికి ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు మరియు పౌర సంబంధాల శాఖ అధికారి డిపిఆర్ఓ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సాంస్కృతిక సారథి కళాబృందం మన గ్రామానికి రావడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం, వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడడం వల్ల అక్కడక్కడ మురికి గుంటలలో నీరు నిల్వ ఉండి ఈగలు దోమలు వాటి సంతతి పెంచుకొని మలేరియా, కలరా, డెంగ్యూ లాంటి భయంకరమైనటువంటి విషజ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీటి నుండి తగు జాగ్రత్తలు తీసుకోండి అని ప్రజలకు తెలియపరుస్తూ అవగాహన కల్పిస్తూ ఈ కళాకారులు రావడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రభుత్వం చేపట్టినటువంటి 6 గ్యారంటీల అమలుకై ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల మీద కూడా కళాకారుల అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తూ పాటల ద్వారా వారి యొక్క కళా ప్రదర్శనల ద్వారా ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే వెన్నెల నాగరాజు గారు 6 గ్యారంటీల పైన ఒక పాట. ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో, పల్లె పల్లెల్లో వెలుగు నింపినాదో. ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో, పల్లె పల్లెల్లో వెలుగు నింపినాదో. ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో, ఆమె పథకాల గ్యారెంటీ అమలు కోసము అంకురార్పణ చేయ కదలినాదో. 6 పథకాల గ్యారెంటీ అమలు కోసము ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో, పల్లె పల్లెల్లో వెలుగు నింపినాదో. ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో, మహాలక్ష్మి పథకం మహిళకెంతో మేలు. ఉచిత బస్ సౌకర్యం కల్పించెను చూడు. ఉచిత బస్ సౌకర్యం కల్పించెను చూడు. అరే క్షేమంగా కన్యానికి చేరుతున్నది, అరే క్షేమంగా కన్యానికి చేరుతున్నది. ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో, పల్లె పల్లెల్లో వెలుగు నింపినాదో. ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో, వంటల కోసం కట్టెల పొయ్యితోటి పొగసూరి కళ్ళు చూపు మందాగించే. పొగసూరి కళ్ళు చూపు మందాగించే. 500కే గ్యాసు బండ అందుతున్నది. వంటదారుల్లో ఆనందం పొందుతున్నారు. 500కే గ్యాసు బండ అందుతున్నది. ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో, పల్లె పల్లెల్లో వెలుగు నింపినాదో. ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో, లేనోళ్ళకు ఇంటి స్థలము ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మనకు ఇస్తుందమ్మా. ఇందిరమ్మ ఇల్లు మనకు ఇస్తుందమ్మా. ఉద్యమకారులకు 2 గుంటల స్థలం ఇస్తుంది. ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో, పల్లె పల్లెల్లో వెలుగు నింపినాదో. ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టే తల్లి అమ్మ సోని అమ్మ నిన్ను దీవెనతోటి. అమ్మ సోని అమ్మ నిన్ను దీవెనతోటి. అమ్మ సోని అమ్మ నిన్ను దీవెనతోటి. సీఎం రేవంతన్న సారథ్యంలో తెలంగాణము సంక్షేమ పథకాల జాతరాయను. రేవంతన్న సారథ్యంలో తెలంగాణము. ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో, పల్లె పల్లెల్లో వెలుగు నింపినాదో. ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో, అందరికీ జనము బాధలన్నీ చూసి బతుకు మార్చాలంటూ భరోసిచ్చినాడు. బతుకు మార్చాలంటూ భరోసిచ్చినాడు. బతుకు మార్చాలంటూ 5 నిమిషాలు